ఆడుతున్నారా? ఆడిరా ఒక్క ఆడతాను కనబడతలేదా నీకు? బయట ఆడుతున్నాం ఆడతావారా నువ్వు? ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? మమ్మల్ని ఇట్లా ఆడిపించుకోండి, మేము ఇట్లా ఆడుతాం. బాగా కబడ్డీ ఆడుతాడు, నేను నీతో ఆడుకుంటా. అరే ఏంద్రా తొడగొడుతున్నావు నువ్వు? నా తొడంతా గిట్ల నువ్వు ఆటలు వస్తున్నాం పారా. అరే ఏంద్రా మీ ఇద్దరు అందరం కలిసి ఆడుకుందాం పారి. బాగా నువ్వు ఆడవరా? ఆడదా అన్నా నిన్ను ఆడేది ఆట కాదు, ఇంకేదో చెయ్యాలి. ఏం చేయాలనుకుంటున్నావు చెప్పరాదురా? నా అడిగే వస్తుందా? ఆగు రాదు చెప్తా. అరే చేసి పాట పని చేద్దాం, వీడేమో చెప్తారా తిందాం. చెప్పు. అన్నా నాకు ఆలోచన వచ్చింది, అది ఒక దొంగతనం చేద్దామా? మీరు వస్తారా? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఏం దొంగతనం రా? మామిడికాయల దొంగతనం. కొద్ది మారండ్రా, అప్డేట్ కానరా. మార్కెట్ దొంగతనం ఏం మాట్లాడుతున్నావు అన్న? గట్ల షాక్ అయితేనేమైంది? అరే మార్కెట్ దొంగతనానికి మేము పోయినసారి దొరికినాం రా, అయితే రాండ్రా. అన్న మీరు పోయినసారి ప్లానింగ్ చేసుకుని పోలే, ఈసారి నేను ప్లానింగ్ చేసి తీసుకుపోతా, మనం దొరకం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అన్న ఇలాగా మంచి ప్లాన్ అంటే తోటకి పోయి దంచాలు చేద్దామా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తోటకి పోయి దంచాలు చేద్దామా? అరే ఏం తోతరా? ఏం తోతా? మా తోట నీ తోట చల్లగొడా, నీ తోటలేదు నా తోటలేదు సపడే ఇక్కడ మంచి ప్లాన్ పోదాం కలిసి. అన్న నా దగ్గర మంచి ప్లానింగ్ ఉంది, పోదాం. అరే నాకు తెలిసిన ఒక మామిడి తోట ఉందిరా, పోదాం. నా దగ్గర ప్లానింగ్ ఉంది, దగ్గర రారా అందరు. అరే మేము పోయినసారి దొరికినాం, ఈసారి నేను దొరకకుండా వస్తున్న బాధ్యత మీరేరా. అన్న అందరినీ తీసుకెళ్లే బాధ్యత నాదే. తోటలో నేను చెప్పినట్టు దొంగతనం ఎట్లా చేయాలో చెప్తా, మీరు అందరు రెడీయేనా? రెడీ. నాకు తెలిసిన తోట ఉందిరా, పోదాం పర్రా. మనం దొంగతనం చేయాల్సిన తోట గిదేరా. ఈ తోట నారా కుక్కుల పర్వాలేదు, లడ్డలు ఉంటారా తోటలా? లడ్డనున్నా అలా అయి ఉన్నా ఇలా మనం మార్కెట్ దొంగతనం తీసుకొని పోవాలరా. ఇప్పుడు నువ్వు చెప్పింది మంచిగా ఉన్నది, కానీ మొత్తం చుట్టూ కంచిన వాతిరు, దానికి ఎంత దుంగతాం రా. మనం సైలెంట్ గా తోటలో పోదాం పర్రా. ఈ తోటలో అవ్వలేరు కదా, మనం దుంకిపోదాం. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంటిది ఇంకా రాకపోయే ఆకలి కాబట్టి దూప కాబట్టి శంకర మరి ఇంకెప్పుడు వస్తుందో ఏం కథనో. మా ఇంటిది ఇంక ఇక రాదు, ఇక ఏ టైంకి వస్తుందో ఏం కథనో. ఆకలి ఇక కొంచెం పనుకుంటా, నిర్ణయితే వస్తుంది ఇక నాకు. ఇక ఎప్పుడు రాని వచ్చినాక తెలియకపోతే ఇంత బో పెడుతుంది ఇక పనుకుంటే. ఇక నీళ్ళు ఊళ్ళో తిన్నా, నీళ్ళు తాగుదామన్నా కూడా అవును టైము 1:11 అయితే ఇక వండుకుంటా. గడ్డి ఉన్నాయా? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? కరెక్ట్. మార్కెట్ నోట్లు వేసుకుంటే జారిపోతే మంచిగా, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. మామిడికాయలు మంచిగానే దారుతాయి, కానీ లడ్డ నాకు దొరికితే వాళ్ళ బట్టలు చినుగుతాయి అమ్మ సౌండ్ వచ్చే నారోనా ఎవరు సప్పుడు ఎత్తలేరు, సౌండ్ వచ్చింది. ఆయన రమ్మని ఇక్కడ రమ్మని నా దోస్తు ఆయన
పిలిచింది కాబట్టి చెప్పాలి. అరే నీ చెప్పింది కలవరా? ఇప్పుడు మనం వచ్చింది దొంగతనం రా, దొరుకుతాం రా. అరే ఇంద్రా దొరికితే దొరకడుకో లేక బయటికి పోవం రా. ఎందుకురా నీకు సపరేట్ కూకో? పిచ్చండి ఇది. అరే దొరకడుకులేమో గానీ దొరికితే మన లాగా తొండ దొరుకుతారా? నాకు ఒక డౌట్, ఇంతకు తొండలో పట్టుకొస్తారా? 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. అవ్వ ఊగర్రే. ఇప్పుడు మనం పోయి మామిడికాయలు తెంపుకున్నాం పా. ఏమో సౌండ్ వచ్చింది, ఏమో సౌండ్ వచ్చింది. ఇక లేచిపోవాలి. అసలు తిరుగుతా తోట మొత్తం. ఓనర్ వస్తాడు. ఎవడవ పడుతున్నాడు, సౌండ్ వచ్చింది ఇవరి దాకా. అవ్వా బాగా కొడుతుంది కదా ఎండ. ఓ లడ్డాన్న ఎంత లడ్డుగా ఉన్నాడు. ఆయన మన పైన పడితే అప్పోలు అనిపోతాం. అరే ఎవ్వరు కూడా దొరకకుండా ఉరుకురా. అరే అందరు ఏడున్నారా? మనం ఇలా ఎట్లా పెట్టి మార్కెట్ తీసుకొని పోవాలి. మేము కూడా ఇక్కడ సెట్స్ ఆడుకున్నాం రా. శివాడారా మీతో వచ్చా కదరా? అరే వానికి భయం అవుతుందని దొడ్డిపోయిన రా. అరే వాని గురించి పక్క పెట్టి కానీ మనం ఇప్పుడు వచ్చిన పని కానీ మా లడ్డాన లేచిండ్రా. కూడా తోటలోకి వచ్చింది ఏంద్రా నువ్వు ఉన్నాక కూడా. ఇలా వాళ్ళ అంగవాటే తీరుతాయాలా, వాళ్ళ ఈ బల్ల కొడతాయాలా చూస్తాను. ఇంకా వాళ్ళ సంగతి ఇలా దొరుకుతారు కానీ పోరగాళ్ళు నాకేలా. తోటలో దొంగలు పడ్డారు, పోరగాళ్ళు ఇయ్యాలా. మా తోట యజమాని నెలకు నాకు 3 వేలు జీతం కట్టిస్తాడు. పోరాలు ఇలా దొరక పడతా ఈ బల కొడతా ఇయ్యాల. నా జీతం ఇవాళ 3 నెలల జీతం నాకు వస్తుంది, లేకపోతే నా జీతం అవుతుంది. ఇక ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? దొరకం నీకు. అరే పోరాలు ఇక దొరక అనుకుంటున్నారా మీరు? ఇలా నా దొరుకుతారు. ఇలా దొరికిరా అనుకో బిడ్డ, మేము సంకల చెట్లు విసుకుతాయ్యరా, సంకల చెట్లు విసుకుతాయ్యరా. లడ్డన్న చేతిలో దొరికితే లడ్డన్న సంకలు వేసుకొని వత్తుతారు. మళ్ళీ అందరూ ఊరుకుంటాం పార్రా. మీ కాళ్ళు ఇరుగుతాయ్యాలా, చూడియాలా, మీ చేతులు ఉంటే అయ్యాలా బిడ్డ. మార్కెట్కి తార మీరు ఇలా దొంగతనానికి చూస్తారా మీ సంగతి. ఇంకా అయ్యాలా దొరుకుతారు ఇలా బిడ్డ. నువ్వు పిల్లలకు ఆయన పిల్లలకు చప్పుడే పోతాడు. పిల్లలకినాయా ఎదవ బావ వాడు చెప్తే వించావాడు. సౌండ్ ఏందిరా? పిల్లలకు కొరబడే లక్కలు ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ నీ అబ్బా ఆపరదే. కుక్కకి నాకు తెడలేదా? గార్జీ లెక్క దొరుకుతారు. అరే దొరుకుతారా బిడ్డ, ఆకలేసిపోతారా ఇవాళ ఈ పనులు తప్ప. ఏమంటారా పెద్ద మాట అన్నాడు సరాడు. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను 5 అంకెలు చదివేలోపు నువ్వు మాట్లాడాలి. 1 బిడ్డ నాకు గోషిస్తా, నాకు గోషేసి కొడతా పా. నేను ఇలా తీసుకున్నా. ఏం పనికి వచ్చిరు బిడ్డ దీళ్ళకు? మామిడికాయలు దొంగతనం చేయడానికి వచ్చినామన్నా. ఇప్పుడు ఎట్లా చేసి దొంగతనం చేయాలి? అన్నా నువ్వా? బిడ్డ నా గోసుడు విక్తారా మీరు? మార్కెట్ కొడతాడు, ఒకరేమో గోసుడు విక్తారు. లే బిడ్డ మీరు లేదు, చెక్కింది వారు బిడ్డ, చెక్కింది వారు మీరు లేరా, చెక్కింది వారు మీరు. ఆ చెక్కింది వారి చెక్కింది చెక్కింది వారి చెక్కింది వారి 1 2 3 4 5 కలిసి నా గోస పంచుకుంటాను. ఇలా పొద్దు చెక్కింది వారి పారి అడుగుతుంది పారి. లైన్గా కూర్చోవాలి, లైన్గా కూర్చోరి. ఎన్ని మార్కాయలు నింపియాలి మీరు? అడుగుసారి మంచిగా మార్కాయలు నింపిర్రా? ఎవరి పిల్ల? నీ పేరు ఏం పేర్రా? పుల్లయ్య. ఎన్ని మార్కాయలు నింపినావు ఇలా? 1 1. నువ్వురా బిడ్డ?
ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నా పేరు లింగయ్య. ఎన్ని మార్కెలు తెంపినావు? ఒకటి. ఒకటి. నువ్వురా? నా పేరు రాజయ్య. ఒకటి రెండే తెంపిన. మరి కొట్టండి 2 ఉన్నాయి కదా ఈ ముందు. ఒకటి దొరికింది. ఒకటి దొరికి ఇంటెలిజెంట్ ఫెలో. దొరికింది. నీ పేర్రా? నా పేరు ఎల్లయ్య. ఇలా ఎన్ని తెంపినావు? ఒకటే. నువ్వు? మల్లయ్య నా పేరు. నీ బాడీకి సరిపోతుందా మామిడికాయ ఒకటి? సరిపోతుంది. సరిపోతుందా? అన్నది పొట్ట యాదగిరి గుట్టనాయి. అన్నది పొట్ట యాదగిరి గుట్టనాయి. ఏం తింటానవే? ఏందండి నీకేందిరా పిల్లగా? నువ్వేం పనికొచ్చి ఏమంటున్నారా నువ్వు? అరే పిల్ల ఎంతమంది వచ్చినా దొంగతనానికి? మరి 4 ఉన్నారేంద్రా? ఇంకోటి ఎటు పోయినరా? చిన్నోడు ఎటు పోయినరా? చిన్నోడు ఓరు పొడా నా కాలు ఇరిగిందిరా. నువ్వుకేసి పోతురు గారు మీరు ఇలా. అయితే మనం అయితే దొరికాయి. పెన్సా అయితే మేము దొరికినాం. పోదాం పాలరా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి.